దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈ యొక్క నూతన దినములో పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది జీవితాలలో రేపటిని గురించి చింత. రేపు ఎలా ఉంటుందో, రేపు నా భవిష్యత్తు ఏంటో, రేపు నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఎలా ఉంటానో అనేటువంటి చింత అనేక మంది జీవితాలలో ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, రేపటి దినము గురించి మీరు చింతించకండి. ఎందుకంటే రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఈరోజు దేవుని బిడ్డలుగా, విశ్వాసులముగా దేవుని యందు మనము నమ్మకము ఉంచేవారముగా ఉండాలి. మనకున్న సమస్యను బట్టి, మనకున్న కష్టమును బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనము చింతించవలసిన అవసరం లేదు, కృంగిపోవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడు, మనలను నడిపించేవాడు, మనకు సహాయం చేసి తన కృపను అనుగ్రహించే దేవుడుగా అనుంచి ఉన్నాడు. దేవుని మీద మనం ఆధారపడే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఏలియా అనేటువంటి ప్రవక్తను మనం చూస్తాం. ఏలియా దేవుని బిడ్డలారా ఆహాబుతో ఒక మాట చెబుతాడు. ఏంటంటే, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను కురవదు అని చెబుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వర్షము కురవకపోతే, మంచు పడకపోతే పంట పండుతుందా? పండదు. పండకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. భక్తుని యొక్క ప్రవక్త యొక్క విశ్వాసం చూడండి, మంచైనను వర్షమైనను కురవదు. కురవకపోయినా పర్వాలేదు, కరువున్నా పర్వాలేదు, పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడన్నటువంటి ఒక గట్టి నమ్మకం తన జీవితంలో ఉంది. అందుకే దేవుని బిడ్డ కరువు వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ లోటు నా జీవితంలో ఉన్నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్నటువంటి ఒక గట్టి నమ్మకం. నిజమే, దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. కెరీతు వాగు దగ్గర ఏలియాను దేవుడు పోషించాడు, కాకులతో పోషించాడు. రేపటి దినం ఎలా ఉంటుందో ప్రవక్త ఆలోచించలేదు. ఎందుకంటే రేపటి దినము నా దేవుని చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా రేపు ఎలా ఉంటుందో, రేపు నీ జీవితము, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చింతించవద్దు. రేపటి దినము దేవుని చేతుల్లో ఉంది. ఆయన సమస్తమును మంచిగానే మన జీవితంలో చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి చుచ్చు ఉన్నాడు. కాబట్టి రేపటి దినముల గురించి చింతించవద్దు. మీ భవిష్యత్తును గురించినటువంటి చింత మీకు అవసరం లేదు. మీ దినాన్ని, మీ యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ ప్రతి సమస్యను దేవునికి అప్పగించండి. తన కృపలో మనలందరినీ కూడా భద్రపరిచి తన సహాయాన్ని మనకు అందిస్తాడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. ప్రతి వారిలో ఉన్న చింత, వేదన, కష్టము, దుఃఖము, కృంగుదలను మీరు తొలగించి గొప్ప ఆనందమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.